న్యూస్10 ప్రేక్షకులకి స్వాగతం. అండమాన్కు మొలకల చెరువు టమోటా. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండలం నుంచి టమోటా అండమాన్ నికోబార్ దీవులకు ఎగుమతి అవుతోంది. రైతు మునీర్ సాగు చేసిన తోటలో నుంచి టమోటాలను కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేశారు. ఒక్కో బాక్సు 450 రూపాయలతో కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్లో టమోటాల బాక్సు కేవలం 100 నుంచి 200 రూపాయలు మాత్రమే పలుకుతుంది. తోట దగ్గరకు వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మొలకల చెరువు నుంచి టమోటాలను మినీ లారీల్లో తమిళనాడు రాష్ట్రం చెన్నైకి తీసుకెళ్లి అక్కడి నుంచి షిప్ ద్వారా అండమాన్ నికోబార్ దీవులకి తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి అండమాన్ నికోబార్ దీవులకు సుమారు 3000 కిలోమీటర్ల దూరం ఉంది. పేరు మునీర్ భాష, మొలకల చెరువు. ఇక్కడ లీజుకు భూమి 40 ఎకరాల భూమి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను. నేను టమాటా ధర ఈ నడమలో మొత్తం 200-150 రూపాయలకు వచ్చేసి గిట్టుబాటు ధర లేకంటే అండమాన్ వాళ్ళకు కన్సల్ట్ అయ్యి 450 రూపాయలతో అమ్మినాము. పంట దిగుబడి బాగా వచ్చింది కాబట్టి, పంట బాగుంది కాబట్టి 450 రూపాయలతో కొన్నారు. మనకు కమిషన్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, లేబర్ లేదు. మనకు ఖచ్చితంగా 500 బాక్సులు పీకిస్తే వాళ్ళు మనకు కాంట్రాక్ట్ అవుతారు. స్టీమర్ అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రేట్ ఉంటుంది. మనం వాళ్ళు చెప్పినప్పుడు పీకివాల్సి వస్తుంది. టమాటా హార్బర్లో షిప్ ఉన్నప్పుడు మనకు ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు 2 రోజుల ముందే. మనం దాన్ని కూలోళ్ళు పిలుచుకొని పీకించుకోవాల్సి వస్తుంది. టమాటా మేము చింతామణికి వచ్చినాము. అండమాన్ నికోబార్కి ఎక్స్పోర్ట్ చేస్తాము. ఎప్పుడు టమాటకాయలు మా ఏడాది పొడవుగా కాల్స్ పడతాయి. పర్ మంత్కి వచ్చేసి ఒక 4000 ఇంకా 5000 బాక్సులు పంపిస్తాము. అక్కడ చెన్నైకి పంపిస్తాము. చెన్నై ఇంకా అండమాన్కి వెళ్తాయి. డబ్బులు అంతా అకౌంట్ ఇంకా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. డబ్బులకి ఏమి ఇబ్బంది లేదు. 30 ఏళ్ళ ఇంకా కంపెనీ నడుస్తూ ఉంది. మేము 5 ఇయర్స్ ఇంకా చేస్తూ ఉన్నాము. చెన్నై ఇంకా అండమాన్కి పడవ ద్వారా పోతుంది. స్టీమర్లోనే అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది.